ఇన్ఫ్లుయెన్సర్స్ కి సరైన ప్లాట్ఫామ్ ఎర్న్ ఇన్ యాప్. రిజిస్టర్ అండ్ డౌన్లోడ్ నౌ. సుమన్ టీవీ చూస్తున్న ప్రేక్షకులు ఎందరో మహానుభావులు అందరికీ వందనాలు. నా పేరు శంకర్ నారాయణ. హాస్య బ్రహ్మ శంకర్ నారాయణగా నన్ను పిలుస్తూ ఉంటారు. వాళ్ళ అపేక్ష కొద్దీ, అభిమానం కొద్దీ నన్ను నిలబెట్టింది, నా పేరు నలుగురికి తెలియడానికి కారణమైంది తెలుగు. ఆ తెలుగుకు నా నమస్కారాలు. ఒకప్పుడు నేను హాస్యావధానం చేస్తూ ఉంటే కామేశ్వరరావు గారిని ఒక ఆయన అడిగారు, ఏమనంటే, మనం తెలుగు అభివృద్ధి చెందడం కోసం మనం తెలుగు తల్లి విగ్రహం పెట్టుకున్నాం కదా, మరి ఆ తెలుగు తల్లి విగ్రహం కింద అక్షరాలు ఇంగ్లీష్లో ఉన్నాయి ఎందుకండి, తెలుగులో కదా ఉండాల్సింది అన్నాడు. నేను దానికి సరదాగా హాస్యంగా చెప్పాను, అది ప్రపంచ బ్యాంక్ లోన్తో కట్టారేమో నాకు తెలియదు, కాబట్టి మనకు అర్థం కాకపోయినా పర్వాలేదు, ఆ ప్రపంచ బ్యాంక్ అధికారులకు అర్థం కావాలి కదా అన్నాను. అది హిందూ పేపర్లో పెద్దగా వచ్చింది పేపర్లో. ఆ తర్వాత కొన్నాళ్ళకి ఆ అక్షరాలు తెలుగులోకి మారిపోయాయి. కానీ చాలామంది మన పిల్లలకు తెలుగు అంటే అది కఠినమైన భాష, అంటరాని భాష, మనకు రాదది, ఇంగ్లీషే మనకు వస్తుంది అంటారు. మరి ఇంగ్లీష్లో నేను పోల్చి చెబుతున్నాను. ఇంగ్లీష్లో 4 టైప్స్ ఉంటాయి లెటర్స్. క్యాపిటల్ లెటరు, స్మాల్ లెటరు, ఇట్లా 3-4 రకాలు ఉంటాయి. తెలుగులో ఒకే రకం, ఇన్ని రకాలు లేవు. ఒకే రకం ఉన్న భాష నరకం ఎలా అవుతుంది? మనము ఇంగ్లీష్ క్యాపిటల్ ఏ ఒక రకంగా రాస్తాము, స్మాల్ ఏ ఒక రకంగా రాస్తాము, ఇవన్నీ రాస్తాం కదా. ఇవన్నీ ఆ భాష మనకు చాలా తేలిగ్గా అర్థమైనట్టు కనపడుతుంది కదా. మరి మన అమ్మ నేర్పిన భాష, మన ఇంట్లో భాష, ఇంటి భాష, అమ్మ భాష, ఇది కఠినం ఎట్లా అవుతుంది? ఇంట్లో ఎప్పుడు 24 గంటల భాష, ఎక్కడికి వెళ్తేనే ఉపయోగపడే భాష, అది తేలిక. మన ఇంట్లో భాష కఠినమైంది ఎలా అవుతుంది? అట్ట కాదు, చాలా తేలికైంది. మన అమ్మమ్మతో మాట్లాడాలి ఎక్కువసేపు, అమ్మమ్మ అని మాట్లాడాలి, నానమ్మ అని మాట్లాడాలి. పూర్వం పిల్లలకు పెద్దవాళ్ళు కథలు చెప్పేవాళ్ళు. ఆ కథలు విని వాళ్ళు తెలుగు నేర్చుకునేవాళ్ళు. చక్కగా తెలుగు మీద ఆసక్తి కలిగేది. రామాయణం కథలు, భారతం కథలు, భాగవతం విషయాలు, ఇవన్నీ చదివి వినిపించేవాళ్ళు. మనం శతకాలు ఉన్నాయి. వేమన శతకం, ఉప్పు కప్పురంబు ఒక్క పోలిక నుండు చూడరుచుల జాడవేరు పురుషులందు పుణ్య పురుషులు వేరయ విశ్వదాభిరామ వినురవేమ. మనకు ఉప్పు అర్థం కాకపోతే ఎందుకు, మనం తెలుగు వాళ్ళం కదా. ఇలా చిన్న చిన్న మాటల్లో మనకు మంచి శతకాలు ఉన్నాయి. ఆ శతకాలు ఉన్నాయి. భారతం పద్యాలు, భాగవతం పద్యాలు, పెద్దవాళ్ళకు తెలిసిన పద్యాలు ఉన్నాయి. నీతి సూక్తులు చెప్పే పద్యాలు ఉన్నాయి. పెద్దవాళ్ళ దగ్గర నేర్చుకోవాలి. భాష బతకాలన్నా, మన అపేక్షలు బతకాలన్నా కూడా మన పెద్దవాళ్లతో మన భాషలో మాట్లాడితే మంచిది. పెద్దవాళ్ళందరికీ నా విజ్ఞప్తి, నమస్కారాలతో కూడుకున్న విన్నపం ఏంటంటే, మీరు పిల్లలతోటి మాతృభాషలో మాట్లాడండి. మన విదేశాల్లో ఉన్నవాళ్ళు, తెలుగు కుటుంబాల వాళ్ళు, మనం తెలుగు కోల్పోతున్నాము, మన తెలుగుకు దూరం అవుతున్నామనే భయంతో వాళ్ళ పిల్లలకు తెలుగు నేర్పిస్తున్నారు. అమెరికా లాంటి చోట నేను 15 రాష్ట్రాల్లో అక్కడ కార్యక్రమాలు ఏర్పాటు చేశాను. అక్కడ కుటుంబాల వాళ్ళు మన పిల్లలు తెలుగు మర్చిపోతున్నారన్న భయంతో కూచిపూడి నృత్యం నేర్పిస్తున్నారు, మన కీర్తనలు నేర్పిస్తున్నారు. దూరంగా ఉన్నవాళ్ళు వాళ్ళ పిల్లలకు ఈ తెలుగు భాషను అలవాటు చేస్తూ ఉంటే, మనము తెలుగు రాష్ట్రాల్లో ఉన్నవాళ్ళు ఇక్కడ నిర్లక్ష్యం చేయకూడదు. మన భాష, మన ఆస్తులు మనకెంత ముఖ్యమో మన తెలుగు కూడా అంత ముఖ్యం. తెలుగులకు వాళ్ళకి ఈ పద్యాలు నేర్పించాలి, పాటలు నేర్పించాలి. పూర్వం మన సినిమాల్లో ఉన్న పాటలు నేర్పించాలి, పాత సినిమాలు చూపించండి. ఇబ్బంది ఏమీ లేదు. మన సంస్కృతి పెరుగుతుంది, మన భాష పెరుగుతుంది. తెలుగు కఠినమనే అభిప్రాయము, బాధ, భయము పోతాయి. ఇంగ్లీషు స్కూల్లో చెబితే వస్తుంది, కానీ తెలుగుకు మాత్రము ఇల్లే పాఠశాల. తల్లిదండ్రులు, ఇంట్లో పెద్దవాళ్ళు ఉంటే వీళ్ళందరూ కూడా మనం ప్రత్యేకమైన శ్రద్ధ తీసుకోవడము పిల్లలకెంత అవసరమో పెద్దలకు కూడా అంత అవసరము. ఆ పిల్లలు మనవాళ్ళు. ఇప్పుడు మన సుబ్బయ్య అనే పేరు ఉందనుకోండి, ఈ ప్రపంచంలో ఎక్కడ కనపడ్డా కూడా తెలుగువాడు అని అర్థమవుతుంది. పుల్లయ్య అంటే అర్థమైపోతుంది తెలుగువాడు అని. మన పంచకట్టు చాలా గొప్పది. ఆ పంచ కట్టాయంటే ఖచ్చితంగా తెలుగువాడు. ఇవన్నీ కూడా
మన అందరికి గుర్తులు, తెలుగు వాళ్ళ గుర్తులు. ఈ గుర్తులన్నీ పోకూడదు మనకు. మన గుర్తుల్ని మనం మర్చిపోతే మన జీవితాన్ని, మన ప్రాణాన్ని, మన బంధుత్వాన్ని, మన వాళ్ళను మర్చిపోయినట్టు. కాబట్టి తల్లిదండ్రులు నేను కోరుకున్నది ఏంటంటే, పిల్లలకు మించిన ఆస్తులు లేవు. పిల్లలు పెరగాలి. పిల్లలు పెరగడం మంచిది. ఆ పిల్లలు తెలుగులో కూడా పెరగాలి. నా ఉద్దేశంలో మనం 10వ తరగతితో తెలుగు ఆగిపోతుంది. ఇంటర్మీడియట్కి వస్తే తెలుగా సంస్కృతమా ఇది తేల్చుకోవాల్సి వస్తుంది. నా వ్యక్తిగత ఉద్దేశం ఏంటంటే, మన చదువుతో సంబంధం లేదు. మనం డిగ్రీ బీటెక్ చదివినా, ఎంబీబీఎస్ చదివినా మన భాష మనతో పాటు ఉండాలి. వేరే రాష్ట్రాల వాళ్ళకు, ఒక తమిళులు కానివ్వండి, కన్నడిగులు కానివ్వండి, మలయాళీలు కానివ్వండి, వాళ్ళు భాషకు ప్రాణమిస్తారు. మనం తెలుగు వాళ్ళము మన భాషను కొంత నిర్లక్ష్యం చేస్తాం. ఓసారి ప్రపంచ తెలుగు సభల్లో, అంటే మొట్టమొదటి ప్రపంచ తెలుగు సభల్లో అప్పుడు నేను విద్యార్థిగా ఉన్నాను. విద్యార్థిగా ఉండి ఆ ప్రపంచ అంటే ప్రకాశం జిల్లా, ఆంధ్రప్రదేశ్లోని ప్రకాశం జిల్లాలో వాళ్ళు వక్తృత్వ పోటీలు పెట్టారు. నేను ప్రకాశం జిల్లాలో మొట్టమొదటి వాడిగా వచ్చాను. అందువల్ల నేను ప్రతినిధిగా వచ్చాను. అక్కడ పివి నరసింహారావు గారు తెలుసు కదా, మన దేశం మొత్తానికి ప్రధానమంత్రి అయిన వ్యక్తి, మహానుభావుడు. ఆయన 14 భాషలు నేర్చుకున్నాడు. ఆ భాషలన్నింటికి మూలం తెలుగే. తెలుగు వల్లనే ఆ మహానుభావుడికి అంత విలువ వచ్చింది. అలాగే దామోదరం సంజీవయ్య గారు గొప్ప కవి, తెలుగులో గొప్ప మంచి కవి. మరి ఇవన్నీ ఎలా? బెజవాడ గోపాలరెడ్డి గారు ఉత్తరప్రదేశ్ గవర్నర్ చేశాడు, ఆంధ్ర రాష్ట్రం గవర్నర్ చేశాడు. ఆయన తెలుగు బాగా రాసేవాడు. ప్రదేశ్ సాహిత్య అకాడమీకి అధ్యక్షుడిగా ఉండేవాడు. ఒక చెప్పదలుచుకున్న విషయం ఏంటంటే, ప్రపంచ తెలుగు సభల్లో పివి నరసింహారావును ముఖ్య అతిథిగా పిలిచారు. ఆ సభలో ఒక గ్విన్ అని ఒక మహానుభావుడు, ఆయన మనకు డిక్షనరీ రాశాడు. ఒక ఆంగ్లేయుడు గ్విన్ అనే ఆయన మనకు తెలుగు వాళ్లకు డిక్షనరీ ఇచ్చాడు. బ్రౌన్ మనకు డిక్షనరీ ఇచ్చాడు. మరి వాళ్ళకు తెలుగు మీద వాళ్ళంత అపేక్ష చూపిస్తుంటే, మాతృభాష కాని వాళ్ళంత అపేక్ష చూపిస్తుంటే మనమేమిటి? మనం నిర్లక్ష్యం చేసుకుంటామా? మన ఆస్తి పోగొట్టుకుంటామా? మనం తక్కువ అవుతామా? నలుగురిలో, ప్రపంచంలో వేరే భాషల వాళ్ళ ముందు మనం తక్కువ కాకూడదు కదా. కాబట్టి తెలుగు నేర్చుకోవాలి. చాలా తేలికైన భాష తెలుగు, తీయనైన భాష తెలుగు. ఆ రోజున ఆ గ్విన్ గారు, ఆ డిక్షనరీ తయారు చేసిన, నిఘంటువు తయారు చేసిన, తెలుగు నిఘంటువు తయారు చేసిన గ్విన్ గారు ఇంగ్లీష్లో మాట్లాడుతూ పోతుంటే అందరూ తెలుగులో మాట్లాడాలి అని అడిగారు. అడిగితే ఆ మహానుభావుడు ఏమన్నాడో తెలుసా? నేను తెలుగులో మాట్లాడితే తెలుగును చంపేస్తానేమో అన్నాడు. అంటే అప్పుడు పివి నరసింహారావు గారు ఏమన్నారో తెలుసా? ఆ పని మేము ఎప్పుడో చేశాములేండి, మీరు అట్లా భయపడాల్సిన పని, తెలుగులో మాట్లాడమన్నాడు. మనకు అంత బాధాకరమైన విషయము మనం ఒప్పుకోకూడదు. మనం వీరులం. తెలుగువాడు ఎక్కడైనా వీరుడే. భాష దగ్గర వీరుడు కాకుండా ఒక భీరుడిగా, పిరికివాడిగా, అసమర్థుడిగా ఉండటమనేది అంటే మన జాతికి అది అవమానకరమైన, తెలుగు జాతికి అది అవమానకరమైన విషయం. తెలుగువాడు ప్రపంచ దేశం మొత్తం మీద ఎక్కువ మంది గవర్నర్లు తెలుగువాళ్ళు. ఒక ప్రధానమంత్రి తెలుగువాడు పివి నరసింహారావు గారు. ప్రపంచంలో తెలుగు మాట్లాడే వాళ్ళ సంఖ్య చాలా ఎక్కువ. కానీ మనమేమో మన పిల్లలకు తెలుగు రాదని బాధపడుతుంటాం. బాధపడటం వల్ల ప్రయోజనం లేదు. బోధపరచడం వల్లనే తెలుగు పెరుగుతుంది. పిల్లల్ని మన దగ్గర కూర్చోబెట్టుకొని రోజుకు ఒక 5 నిమిషాలు మాట్లాడినా పర్లేదు, మీరు మాతో తెలుగులో మాట్లాడిన పిల్లల్ని కోరుకుంటే సరిపోతుంది. అక్షరాలు నేర్పించడం కూడా చాలా తేలిక. అమ్మ అంటే ఎట్లా రాయాలమ్మా అని అడుగుతుంది బిడ్డ. ఆ పలక మీదనో కాగితం మీద రాసి చూపించవచ్చు. అమ్మ ఇట్లా రాయమని మనం అలవాటు చేస్తే అది అలవాటు అయిపోతుంది. అదేం పెద్ద కఠినమైన పనేమి కాదు. అది మనము వేపు కూడా తినగా వేము తీయనుండు అన్నారు. అంటే వేప కూడా ఎక్కువ తింటే తీయగా ఉంటుందట. అంతకంటే కఠినమా అండి తెలుగు? మనం నేర్చుకునే భాష, మనం మాట్లాడుకునే భాష, మన తల్లిదండ్రులు మనకి ఇచ్చిన భాష. ఎవరైనా కింద పడితే అమ్మా అని అరుస్తారు. ఇంగ్లీష్ మీడియంలో చదువుకునే అబ్బాయి కూడా కింద పడితే అమ్మా అని అరుస్తాడు. దెబ్బ తగిలితే అమ్మా అని అరుస్తాడు. అమ్మ బాబోయ్ అంటారు, అయ్య బాబోయ్ అంటారు. ఆ అమ్మ అయ్య మన సొంత తెలుగు, మన భాష, మన ఆస్తి, మన జీవితం, మన ప్రాణం. మన ప్రాణం విషయంలో మనం డాక్టర్ దగ్గరికి వెళ్ళి టెస్ట్ చేసుకుంటామే మన ఆరోగ్యం ఎట్లా ఉందని. మన భాష ఎలా ఉందో మనం పరీక్షించుకోవాలి. ఆ భాష నిలబెట్టుకోవాలి. మన సంపదను పెంచుకోవాలి. అందరికీ నమస్కారం.